అసలు తెలంగాణ ఉద్యమం అంటేనే ఫియర్ ఆఫ్ ఎక్స్ప్లాయిటేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఎక్స్ప్లాయిటేషన్ అని చెప్పారు. కల్పాలన హైదరాబాద్ స్టేటు మద్రాస్ స్టేట్కి వెళ్ళి బయటకు వచ్చినటువంటి ఆంధ్ర స్టేట్ రెండు కల్పాలన వద్ద అనే చర్చ జరిగినప్పుడే ఇక్కడ చదువుకున్న వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. ఉద్యోగస్తులు అప్పటికే నాన్ ముల్కీలు ఇక్కడ ముల్కు ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి కానాలు బయటి ప్రాంతాలకు వెళ్ళిస్తున్నారు. అందులో ముఖ్యంగా ఆంధ్ర ప్రాంతాలకు వెళ్ళొస్తున్నారు. ఇక్కడ ఖాళీ అప్పుడు ఎడ్యుకేషన్ రేట్ ఓన్లీ 4% తక్కువ ఉండే. ఆంధ్ర వాళ్ళు అప్పటికే 24% ఎడ్యుకేషన్ డేటా ఉండే వాళ్ళ దగ్గర, అంత పర్సెంటేజ్ చదువుకున్న వాళ్ళు ఉండే. సో అప్పుడే భయపడ్డారు ఇక్కడ ఉద్యోగాలు కావచ్చు, మా చదువులు కావచ్చు, మేము దూరం అవుతామని చెప్పిన ఉద్దేశంతోనే అప్పటి నుంచి ముల్కీ నాన్ ముల్కీ, ఇడ్లీ సాంబార్, గో బ్యాక్ ఇవన్నీ విద్యార్థులు యువకులు స్టార్ట్ చేసినటువంటి మూమెంట్స్. ఆ కాలంలో జీవో 36 అప్పుడు దాదాపు 17-18 వేల ఉద్యోగాలు ఆంధ్ర ప్రాంతంకి వెళ్ళి ఇతర ప్రాంతాలకు వెళ్ళి వచ్చి ఇక్కడ ఆక్యుపై చేసిరు అనేది అప్పుడు పంచాయతీ 600 పై కావచ్చు. పట్టణాల్లో చూడు, మెట్ట భూమిలో చూడు, ఆఫీసులో చూడు, ఆఫీసర్ను చూడు, ఆంధ్రమయం ఎంత, అంధకారమే అంత అని. ఇది 69లో ఉన్న సాహిత్యం అది. అయితే మొన్న రీసెంట్ వరకు కూడా మేము లాస్ట్ తెలంగాణ మూమెంట్ రీసెంట్గా వచ్చిన మూమెంట్ అప్పుడు కూడా మేము చెప్పుకున్నాం. సెక్రటేరియట్లో 100 మంది ఉంటే దాదాపు 99 మంది అంటే ఓన్లీ 9 to 10% మాత్రమే తెలంగాణ వాళ్ళు ఉన్నారు. ఆ తెలంగాణలో కూడా చీపురు గట్టలు పట్టుకొని ఊడ్చుడంటే చీపురు కొలువు కూడా ఆంధ్రోడు పోటీకి వచ్చిందని చెప్పుకుంటా తిరిగినాం. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మేము చదువుకున్నటువంటి, నేను కావచ్చు, విఠల్ కావచ్చు, మేము చదువుకున్నటువంటి ఉస్మానియా యూనివర్సిటీలో కూడా సేమ్ అదే పరిస్థితి ఉన్నది. రిక్రూట్మెంట్ జరుగుతలేదని. ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత ఇలా 10 సంవత్సరాలు దాటింది. ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో 1267 శాంక్షన్డ్ పోస్టులు అంటే 1267 మంది టీచర్స్ ఉండాల్సిన దగ్గర వేకెన్సీస్ 1000 వేకెన్సీస్ ఉన్నాయి. 200 పైచిలకు మందే ఉన్నారు. ఇప్పుడు ఒక 10 రోజుల కింద ఒక ఇద్దరు రిటైర్ అయ్యి ఇట్లా రోజుకు ఒకరిద్దరు రిటైర్ అవ్వకుంటూ పోతూనే ఉన్నారు. ఇవి ఇప్పుడు దాకా ఫిలప్ కాలేదు. కాకతీయ యూనివర్సిటీలో 409 శాంక్షన్డ్ పోస్టులు ఉంటే 323 మంది వేకెన్సీస్ ఉన్నాయి. ఎట్లా జరుగుతుంది? ఎట్లా ఈ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎట్లా పెరుగుతుంది? అదే పంచాయతీ నేను చదువుకున్న యూనివర్సిటీలో ఎట్లా చెప్పుకుంటూ పోతే ఇలా డేటా మొత్తం ఫుల్ ఫ్లెజ్డ్గా మొత్తం అన్ని మా జడ్సన్ భాయ్ మొత్తం అంతా తయారు చేసి పెట్టిండి ఏ డిపార్ట్మెంట్లో ఎక్కడెక్కడ ఎన్నెన్ని ఉన్నాయి అని. సో ఇప్పుడు దాదాపు మోర్ దెన్ 2,60,000 ఉద్యోగాలు ఇక్కడ రావాల్సినవి, ఇమీడియట్గా ఫిలప్ చేయాల్సినవి. జాబ్ క్యాలెండర్ అని చెప్పని ఇంతకుముందు నేను ఇక్కడ చూసిన జాబ్ క్యాలెండర్ మేము ప్రకటించినాం అని చెప్తున్నారు. మరి ఏడబెట్టిన మాకు తిరగలే కానీ అది ఇప్పుడు అది ప్లే చేయ బావసారి మరి ఏడబెట్టుకున్నారో మాకైతే తిరగలేదు. మరి సందుగాల పెట్టుకొని దాచుకున్నారా, బీరువాలలో పెట్టుకున్నారా మాకు తెలియదు. మరి జనానికి తెలియాలి కదా జాబ్ క్యాలెండర్ ఎక్కడ పెట్టిందని. మరి ఈ గవర్నమెంట్ రాకముందు కేసీఆర్ను ఇంట్లో కూర్చోబెట్టిందే కారణం. దాని గురించి ఇక్కడ రావాల్సిన ఈ ప్రాంతాలకు రావాల్సినటువంటి హక్కులు, నీళ్లు, నిధులు అన్నీ సపరేట్ కావచ్చు. కానీ ఇవాళ మేము మాట్లాడే అంశం మాత్రం నియామకాలకు సంబంధించినటువంటి అంశము. ఏ ఆకాంక్షల గురించి అయితే ఇక్కడ త్యాగాలు జరిగినాయో, మొన్న కూడా 1200 మంది ఏ ఆకాంక్షల గురించి అయితే చనిపోయినరో, చదువుకున్న వాళ్ళు, పీజీలు, పిహెచ్డీలు, ఇవాళ వరకు కూడా పిహెచ్డీలు చదివిన వాళ్ళు. మొన్న నేను పేరు ఎప్పుడు మంచిదో కాదో నాకు తెలియదు కానీ ఒక తాండాలకు వెళ్ళి వచ్చి సెంట్రల్ యూనివర్సిటీలో చదివినటువంటి ఒక విద్యార్థి వాళ్ళ భార్య అమీర్పేటలో కూరగాయలు అమ్ముకుంటుంది, వాళ్ళ తమ్ముడు కూరగాయలు అమ్ముకుంటున్నారు. ఇవాళ ఉన్న తెలంగాణ పరిస్థితి. గొర్రెలు కాస్తున్నారు, కూలి పని చేస్తున్నారు, వడ్ల బస్తాలు మోస్తున్నారు. నేను పనిని అగౌరవపరచుడు కాదు కానీ పీజీలు, పిహెచ్డీలు చేయాల్సిన పనులు అటువంటి పనులు కావు. వాచ్మెన్లు ఉంటున్నారు, ఇక్కడ ఖాళీలు ఉన్నాయి. అసమర్థ పాలన గత 10 ఏళ్ల నుంచి ఉన్నది కాబట్టినే వాళ్ళను యువకులు నడుము కట్టుకొని ఇంటింటికి పోయి కడుపులో తలకాయ పెట్టి కాళ్ళు మొక్కి పాత్రికేయులు కూడా పోయి కూర్చొని దండం పెట్టి ఆ దుర్మార్గుని ఇంటికి పంపాలని చెప్పని అనుకున్నారు. ఎందుకంటే ఇక్కడ ప్రాంతానికి సంబంధించిన ఉద్యోగాలు వాళ్ళకి రావాలనే ఉద్దేశంతో. ఇలా వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు 5 నెలలు అయింది. మరి ఎన్ని ఉద్యోగాలు ఫిలప్ చేసిండ్రు? ఇంకా ఏది మీకు ఆల్రెడీ రిలీజ్ చేసిరని మరి మాకైతే తెలియదు. మీకు స్టేజ్ మీద ఉన్న వాళ్ళకి ఎవరికైనా, పత్రికలకు మీకు ఎవరికైనా ఎరికైనా ఎక్కడన్నా చూసిండ్రా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసిరని? మాకైతే కనవాళ్ళే. మరి ఆడబెట్టుకున్నారు. అందుకే అంటున్నా బీరువాల పెట్టుకురా, సందుగాల దాచుకురా మాకు ఇరగలే. కానీ గత ముఖ్యమంత్రి కూడా గిట్నే చెప్పేది, ప్రెస్ వాళ్ళు మాట్లాడుతున్నా కూడా మాట్లాడనీయకుండా ఉండు. మరి ఆడబెట్టుకుని నిజంగానే ఉండేది ఉంటే మేము అది విత్డ్రా చేసుకుంటాం. మరి ఎక్కడ ప్రకటించారు అనేది అది ప్రకటించలేదు, పెట్టలేదు కాబట్టినే మేము అడుగుతున్నాం. వాళ్ళని అట్లా ప్రశ్నించినాం కాబట్టినే జనానికి చైతన్యవంతులైనరు, పోయినరు. మీరు కూడా అదే పని చేయకండి దయచేసి. ఇప్పుడు మేము తీసుకొచ్చి మొత్తం డేటా అంతా క్లియర్ కట్గా పెట్టినాం. నిరుద్యోగుల సంఖ్య ఎంత ఉన్నది, ఇమ్మీడియట్ గా ఫిలప్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు నువ్వు 5 నెలలు అయిపోయింది, మీకు ఉద్యోగాలు వచ్చి కూడా 5 నెలలు దాటిపోయింది. ఒక్కొక్క నిరుద్యోగుడు ఒక్కొక్క గంటను ఒక గడియగా, ఒక్కొక్క సంవత్సరం లెక్క చూసుకుంటా కడుపు కాల్చుకొని కారం పొడి తినుకుంటా ఇదో నూనె పోసుకొని ఉన్న కాడ హాస్టల్లో ఫీజులు కూడా కడతాము, మీకు భోజనాలు కూడా పెట్టి చదివిస్తామని చెప్పి గతంలో చెప్పిండ్రు. ఇప్పుడు వీళ్ళు కూడా అట్లా అన్ని విధాలా చూసుకుంటామన్నారు. కానీ మరి ఎవరు చూసుకుంటారో మాకైతే దొరకలే. కానీ అట్లా గడియ గండం అవుతుంది కాబట్టి ఆ గండాలకు వెళ్ళి బయటపడేటందుకే ప్రజలను కూడా చైతన్యవంతులు చేసేందుకు ఇంత డేటా ఉన్నది, ఇంత ఉన్నది. రేపు పొద్దుగాల మీ గ్రామాలకు వచ్చినప్పుడు కూడా
నిరుద్యోగులు ఎట్లయితే గత ప్రభుత్వాలను ఇట్లా ప్రశ్నించిండ్రో ఇటువంటి వాళ్ళని కూడా ఆ స్టాటిస్టికల్ డేటా మొత్తం మీ జేబులలో ఉండాలి, మీ చేతులలో ఉండాలి, మీ సెల్ ఫోన్లలో ఉండాలని అడిగేటందుకే మేము కొద్ది 2-3 విషయాలే చెప్పినాం. కానీ అట్లా చాతాడు పొడుగున్నాయి, ప్రతి డిపార్ట్మెంట్ లో కలిపితే చాతాడు పొడుగున్నాయి. వాళ్ళందరూ ఉంటే ఆ కుటుంబాలు బాగుపడతాయి, సంతోషంగా ఉంటారు. కాబట్టి అదంతా ఇప్పుడు ప్లే చేయాలి ఇట్లా ఒకసారి అదంతా మనం కంప్లీట్ గా డేటా ఉందో మొత్తం చూడాలి.